కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నా దానికి తగ్గట్టుగా ఉత్పత్తి మాత్రం లేదు. దానా ఖర్చులు పెరిగిపోయాయి. ప్రస్తుతం డజను కోడిగుడ్లు ధర 90 నుంచి 98 వరకు పలుకుతోంది. రిటైల్లో ఒక్కో కోడి 8.5 వరకు పలుకుతోంది. జనవరి చివరి వరకు ఇదే రేట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీనిపై విజయవాడ ఐ న్యూస్ ప్రతినిధి యాకూబ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. డజన్కి సుమారుగా 90 నుండి 98 రూపాయల రేట్లు ఇప్పుడు పలుకుతున్న పరిస్థితి. అంటే సుమారుగా ఒక్కొక్క గుడ్డు 9 రూపాయల నుండి 9.5 వరకు చేరిందని కూడా చెప్పుకోవచ్చు. మనం వినియోగదారుల దగ్గర ఉన్నాము. గతంలో ఏ విధంగా ఉండేది ఏంటి అనేది కూడా ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు చెప్పండి, అసలు కొద్ది రోజుల నుండి అమాంతంగా గుడ్లు పెరిగాయి. ఎంత పెరిగింది? గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగింది? 6 రూపాయలు ఉండేదండి. 6 రూపాయల నుంచి 9 రూపాయల వరకు పెరిగింది. అంటే ఎన్ని రోజుల నుంచి అలా? నెల రోజుల నుంచి. అంటే అంతకుముందు ఈ రేట్ పెరగక ముందు ఎలా ఉండేది వ్యాపారం, ఇప్పుడు ఎలా ఉంది? వ్యాపారం తగ్గిందనే చెప్పాలండి. రేటు ఉంది కదా, అందరూ వచ్చి రేట్లు అడుగుతున్నారు. ముందు అంత పెరిగింది, బాగా పెరిగింది. అంటే ఇంకోటి మీరు చెప్పండి, కారణాలు ఏంటి ఒకేసారి ఇదిగా గుడ్లు పెరగడం? ఎప్పుడు మనం గతంలో కూడా చూడలేదు. ఇదిగా గుడ్లు పెట్టడానికి కారణం ఏంటి? అంటే అంతకుముందు కరోనా వైరస్ లాగా మన కోళ్ళు వైరస్ కానీ కోళ్ళు చాలా వరకు చనిపోయినాయి. తర్వాత ప్రొడక్షన్ తగ్గిపోయి సేల్స్ ఎక్కువ పెరిగే వల్ల కొంచెం రేటు పెరగాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రొడక్షన్ సరిగ్గా లేదు. ఇతర దేశాలకు వెళ్తాం వలన కొంచెం రేటు పెరగాల్సి వచ్చింది. అంటే ఈ కొద్ది రోజుల్లో, అంటే రాబోయేది క్రిస్మస్, సంక్రాంతి, ఈ పండగల సీజన్ కాబట్టి ఎక్కువగా బేకరీలు కానివ్వండి, అదేవిధంగా రెస్టారెంట్ లో ఎక్కువగా గుడ్లు వినియోగిస్తారు. దీని ప్రభావం ఎలా ఉంది మీకు? ఇప్పుడు కొంచెం టైట్ గా ఉంది మార్కెట్, కానీ సేల్ అందట్లేదు. రేటు మాత్రం ఇంకా పెరగవచ్చు, తగ్గడం అనేది లేదు. రేటు పెరిగితే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నారు. అంటే గతంలో ఎలా ఉండేది? మీరు సుమారుగా చూసుకుంటే ఒక 2 నెలల కిందట ఏ విధంగా ఉండేది? మీరు గుడ్లు కొంటారు కదా, అక్కడ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇప్పుడు ప్రొడక్షన్ తగ్గింది. పోయిన సంవత్సరం ఇదే డిసెంబర్ కి అయితే 6 రూపీస్ ఉంది. ఇప్పుడు 850, 9 రూపీస్ దాకా ఉంది. అంటే 1 ఇయర్ లోనే 2 రూపీస్ 3 రూపీస్ తేడా వచ్చింది. అంటే ఈ మధ్యలో రేటు ఒకేసారి కార్తీక మాసం కాంచి బాగా ఎక్కువ రేటు పెరుగుతూ వచ్చిందండి. అంటే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటే ఎలా పెరిగింది? అంటే 520 కాంచి 750 దాకా వెళ్ళిపోయింది ఒకేసారి. రోజుకి 20 రూపీస్, 30 రూపీస్, 15 రూపీస్, 10 రూపీస్ అలా రోజు పెరుగుతూనే ఉంది. అంటే ఎప్పటి వరకు ఇలా ఉండే అవకాశం ఉంది? అంటే జనవరి సంక్రాంతి పండుగ వెళ్ళే వరకు ఇదే రేటు ఉండిద్ది అంటున్నారు మార్కెట్ వర్గాలు. ఇది ఓవరాల్ గా చూసుకుంటే గుడ్లు రేట్లు విపరీతంగా పెరిగాయి. పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా గత కొద్ది నెలల నుండి 2-3 నెలల కిందట పూర్తిగా ఒక వైరస్ లాంటిది రావటం, అదేవిధంగా కోళ్లు చనిపోవడంతో గుడ్లు దిగుబడి తగ్గింది అని కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు ఇది రాబోయేది క్రిస్మస్, జనవరి కాబట్టి ఎక్కువగా బేకరీస్ కానివ్వండి, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువగా గుడ్ల మీద ఆధారపడి ఉంటుంది. దీని ప్రభావంతో కొంత గుడ్ల ధర కూడా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 5 రూపాయల 20 పైసల నుండి ఇప్పుడు సుమారుగా 9 రూపాయల 50 పైసల వరకు చేరిందని కూడా చెప్తున్నారు. ఈ రోజు మార్కెట్ ధర చూసుకుంటే సుమారుగా 9 రూపాయల వరకు ఇప్పుడైతే ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరింత ధర పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇది జనవరి సుమారుగా సంక్రాంతి వరకు ఇదే రేటు ఉండవచ్చు. ఆ తర్వాత కోల్డ్ ప్రస్తుతం ఇప్పుడు వేసిన కోల్డ్ పెరగటం, ప్రొడక్షన్ పెరగటం, ఆ తర్వాత గుడ్లు పెట్టడం, అది బయటికి వచ్చే వరకు జనవరి 15 నుండి జనవరి నెలాఖరు వరకు అయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలుస్తున్న నేపథ్యంలో మరి ఇంకా ఎక్కువగా ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ ఆరిఫ్తో యాకూబ్, విజయవాడ నుండి.